కానీ సార్ ఇక్కడ 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు రాజధాని అమరావతిగా డెవలప్ చేస్తామని మా దగ్గర భూములు తీసుకున్నారు, చేయకపోతే ఎలా అని వాళ్ళ ఆందోళన ఉంది కదా. గవర్నమెంట్ దాన్ని నుంచి ఎట్లా తప్పించుకుంటుంది? మనసులో ఉండగానే బయటికి చెప్తారండి అందరూ. రెండోది, మనం అవును అనుకున్నా కాదనుకున్నా కొంత వేరే అభిమానాలు కూడా కొన్ని ఏడ్చినాయి. ఏముంటుంది దాంట్లో వేరే అభిమానం? ఉంటాయిగా. ఏముంటుంది వేరే అభిమానం అంటే? కులాభిమానం ఉంటుంది, వేరే పార్టీ అభిమానం ఉంటుంది, ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏమో నువ్వు తప్పు చేస్తున్నామని ధైర్యంగా నాకు మళ్ళీ మాట్లాడగలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తాడు, ఏం జరుగుతున్నారు చూద్దాంలే అని చెప్పి మాట్లాడరు. అసలు ఇన్ జనరల్గానే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఒక పెట్రోల్ ధర ఒక ₹1 పెంచారంటే పెట్రోల్ బంకుల దగ్గర చాలా అన్యాయం అని చెప్పి చేసేవాళ్ళు. వాళ్ళు ₹2 పెంచినా మాట్లాడరు. గ్యాస్ సిలిండర్ పైన ₹50 పెంచితే మాట్లాడేవాళ్ళు. ప్రజల యొక్క ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. కాదు, మీరు బాబు గారిని వైసీపీ చేసిన విమర్శ మీ నోటి నుంచి వస్తున్నట్టు కనపడుతోంది. కులాభిమానం అనే మాట మాట్లాడారు కదా. వాస్తవం చెప్తున్నాను. వాస్తవం. అసెంబ్లీలో బాబు గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అక్కడ రాజధాని కట్టాలనే దానికి ఒప్పుకున్నారు కదా. 30,000 ఎకరాలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు కదా. అప్పుడు లేని కులం అభిమానం, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా అనేది సమస్య కాదు. వాస్తవం ఏంటంటే సహజంగా రెడ్డి కమ్యూనిటీలో జగన్మోహన్ రెడ్డి అన్నా రాజశేఖర రెడ్డి అన్నా కొంత అభిమానం ఎక్కువ ఉంటుంది. తత్తిమో వాళ్ళలో అసలేం ఉండదని కాదు. అట్టాగే కమ్మారులో ఎక్కువ మందికి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు గారిని అభిమానం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఉన్న విషయం. అట్ట కాదులే అని ఊరికే బకాయించుకుంటే అది మీరని కాదు చెప్తున్నా. అసలు ఉంటుంది అభిమానం ఉండ గురించి నేను మాట్లాడలే. అభిమానం ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు అంటే, జగన్ అంటే నాకు లేదా, నాకు ఉంది. చంద్రబాబు అంటే అభిమానం, అభిమానం ఉండొచ్చు. బట్ అభిమానం కులం కారణంగానే అక్కడ రాజధాని కడుతున్నాడని ఎలా మీరు ఎండార్స్ చేస్తారు? అతను కమ్మ కులం మీద అభిమానంతో రాజధాని అక్కడ కట్టాడంటలా. చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ కాదని అనిపించినా మాట్లాడకపోవటానికి కారణం నేను చెప్పింది అది. మనాడే కాబట్టి తప్పు చేసినా పర్వాలేదు అన్నట్టున్నారు కమ్యూనిటీ. అసలు సీరియస్గా ఆలోచించట్లా. ఇప్పుడు మరి రైతులు ఏమవుతుంది? రైతులు మా జీవనం అది. స్టాట్యూటరీ మినిమం సపోర్ట్ ప్రైస్ C2 ప్లస్ 50% ఇవ్వాలని స్వామినాథన్ చెప్పింది. ఇంప్లిమెంటేషన్ అవట్లా. ఇక ఎంతసేపు శోభనాథేశ్వరరావు, ఎల్లేని కేసీరావు, కేవీవి ప్రసాద్ ఇట్లా ఇక పాచంతకాయ పచ్చళ్ళగా మేము కింద మీద పడతాం. కానీ ఎంతమంది రైతులు వస్తున్నారు చెప్పండి? ఎందుకు రావట్లేదు? అదే చెప్తున్నా. ఆలోచన సరళిలో మార్పు వచ్చేసింది. తన బ్రతుకు దాని మీద అయితే ఇప్పుడు అదే ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, వెస్టర్న్ యూపీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు నాకన్నా ఇంకా చాలా పెద్దాళ్ళు కూడా కంబళేసుకుని ఎంత ఫాస్ట్గా నడుస్తారు. మనం ఎన్ని చూస్తున్నాం మనం టీవీలో. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అట్లా లేదు కదా సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మిమ్మల్ని కూడా వడ్డే శోభనాథ్ వేరే ఏదో ఇంట్రెస్ట్ ఉంది, అందుకోసమే ప్రభుత్వం పేరు ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. నాకు తెలుసు ఆ విషయం అంటున్నారు. అనుకొని ఉండి నా అంతరాత్మ సాక్షిగా నేను ఇది కరెక్ట్ అనుకున్నది నేను చెప్తా అంతే. నేను ఇదివరకు చెప్పే ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తున్నా. జీవితంలో చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతా. అర్థమైందా? కానీ పొరపాటు జరుగుతుంటే పొరపాటు జరుగుతుంది, మీరు సవరించుకోండి అని చెప్పే స్వేచ్ఛ, స్వాతంత్రం దాన్ని ఉపయోగించుకుంటా నేను. దాంట్లో మొహమాటం లేదు. ఇప్పుడు మొట్టమొదట మేము వద్దని చెప్పినప్పుడు మేధా పట్కర్ గారు చెప్పాక ఇందాక బొలిశెట్టి సత్య గారు మేము అందరం ఏమన్నామంటే, సరే నువ్వు తీసుకుంటే తీసుకున్నావు, అయిపోయింది. వాళ్ళందరూ రైతులు కదా నీకు భూములు ఇచ్చింది. ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటానికో షాపులు కట్టుకుంటానికో చాలా టైం పడుతుంది. అభివృద్ధి అవుతానికి చాలా టైం పడుతుంది. అప్పుడు దాకా ఆ ఇచ్చిన రైతులే వాళ్ళకే లీజుకి ఇవ్వండి కావాలని అడిగితే
ఓకే. 10% 20% 50% ఎంతైతే అంత అతనికి వచ్చిందంటూ అతను కూరగాయలు పండించుకుంటాడో, అరటి తోటలు వేసుకుంటాడో, లేకపోతే సపోటా మొక్క వేసుకుంటాడో, ఏదో ఒకటి కూరగాయలు పండ్లు పండించుకునే అవకాశం ఇవ్వండి. ఖాళీగా ఉంచే బదులు చాలా విలువైన భూమి కదా అది, బంగారు సారవంతమైన భూమి కదా అని చెప్పి అమరావతి సహజ రాజధాని నగరం ఎట్లా అవుతుంది అనే లైన్లో మేము కాంక్రీట్గా మ్యాప్ వేసి పుస్తకాలు వేసి ఇచ్చాం. అర్థమైందా? సార్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన. అదే వస్తాను అట్లా ఇది ఇచ్చాం. ఆ తర్వాత ప్రభుత్వం ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో పెట్టింది. అది కూడా బుక్ వేసా, అమరావతి స్విచ్ ఛాలెంజ్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు పెట్టి స్టార్టప్ ఏరియా 1,691 ఎకరాలలో రోడ్లు, డ్రైన్లు, కరెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి 222 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే 42% స్టేట్ గవర్నమెంట్కి, 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సింగపూర్ సంస్థకి 52% ఇస్తూ స్విచ్ ఛాలెంజ్ ఒక ఒప్పందం జరిగింది. స్టార్టప్ ఏరియా అది చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ 2001 దానికి పూర్తి విరుద్ధం. ఆయనే తెచ్చిన యాక్ట్కి. ఎందుకంటే గవర్నమెంట్కి 51%కు తక్కువ ఉండకూడదు, గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉన్న దాంట్లో. ఎస్, ఎందుకంటే దాని నిర్ణయాలు కానీ దాని అభివృద్ధిలో కానీ గవర్నమెంట్ యొక్క డెసిషన్ నడుస్తుంది. డెసిషన్ మేకర్గా గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు సింగపూర్ వాడు 306 కోట్లే తెచ్చాడు తప్ప ఇంకా తెస్తాను అనేది లేదు. ఇక్కడ ఈ 1,691 ఎకరాలని బ్యాంకుల దగ్గర హామీగా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని బిల్డింగులు కట్టి అప్పుడు అమ్మేటప్పుడు మళ్ళీ వాడికి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అనే సంస్థ ఉండగా అట్లా కాకుండా ప్రత్యేకంగా సింగపూర్ సంస్థకు ఒకదానికి పెట్టి దానికి ఒక దాంట్లో 5% కమిషన్, ఇంకో దాంట్లో 2% కమిషన్, ఇంకో దాంట్లో 2% కమిషన్, మొత్తం 11% కమిషన్ వెళ్ళేటట్టుగా పెట్టారు. వాళ్ళు లెక్కేసినట్టుగా 11 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కనుక నిర్మాణాలు జరిగితే సింగపూర్ సంస్థకి 52%కి వాళ్ళకి 25,000 కోట్లు వెళ్తుంది. ఎకరం గజం చదరపు అడుగు 6 రూపాయలు చొప్పున 6,000 చొప్పున అమ్మితే 22,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్లు వాడికి వెళ్ళేది. రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్లు వచ్చేది. వాడు 300 కోట్లు పెడితే వాడికి 25,000 కోట్లు వెళ్తుంది. మనం భూమి ఇచ్చి 200 కోట్లు పెడితే మనకి భూమే కాదు డెవలప్మెంట్ ఖర్చు ప్లస్ 50 ఎకరాలు ఆల్మోస్ట్ ఫ్రీగా ఇవ్వటం. అట్లాగే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ టౌన్ రోడ్ అంటారు. దాని అమ్మట 200 ఎకరాలు రోడ్డు ఆనుకుని ఉండడానికి 27 ఏళ్ల తర్వాత ఇస్తాడంట గ్రాస్ రెవెన్యూలో షేర్. 27 ఏళ్ళ వరకు మనకు రెవెన్యూ లేదు దాంట్లో లేదు. సో ఈ ఒప్పందాలని ఎందుకోసం చేసుకుని ఉంటారు సార్? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుంటారు? మీరు ఆలోచన, మీరే నిర్ణయానికి రండి. దుర్మార్గంగా అనిపిస్తుంది. మీరంటే మేము కూడా అంత లోతుగా విశ్లేషణ చేయలేదు, లోపల పోయి చదవలేదు. నేను ఈ తప్ప అది ఆ పుస్తకాలు దాదాపు అయిపోయి ఒకటే ఉన్నట్టుంది. ఈ తప్ప మళ్ళీ ఎందుకు బాబు గారు అటువంటి డెసిషన్ తీసుకుని ఉంటారు? ఆయనకి ఈశ్వరన్ అని చెప్పి సింగపూర్ ఆయన చాలా స్నేహితుడు ఉన్నాడు, మంత్రి. ఆయనతో 3-4 సార్లు ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడారు. మరి నారాయణ గారు, మరి ఆ రోజుల్లోనే ఈ కన్నబాబు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు సిఐడిఏ కమిషనర్ కూడా అప్పుడు ఈ నారాయణ దగ్గరే ఉన్నాడు. మరి ఎందుకు చేశారో నాకు తెలియదు, బట్ అనుమానాలు ఉన్నాయి చాలా. అది మన రాష్ట్ర ప్రయోజనాలకి, అమరావతి రైతుల ప్రయోజనాలకి భంగం. ఏదైనా ఉపయోగం, మేలు జరిగితే, లాభం జరిగితే గవర్నమెంట్కి రావాలి, రైతులకి వెళ్ళాలి. కానీ మధ్యలో సింగపూర్ రాడెవడు? అదే కదా, విచ్ వే హి ఇస్ కన్సర్న్. సింహభాగం వాడుకొట్టేటువంటి అట్లా జరిగిపోయింది.